ప్రభా ఆయన యొక్క సేవను, ఆయన యొక్క సమర్పణను, దైవజన్ యొక్క సాక్ష్యాన్ని ప్రభా మరి ఈ యొక్క నర్సాపూర్ ప్రాంతంలో ఎల్షద్దై ప్రార్థనా మందిరంలో నాయన సంఘముగా మేమందరం కూడా నాయన ప్రభా మరి మరొకసారి మీ సన్నిధిలో ప్రభా మరి మమ్మల్ని మేము ప్రభా మరి పునర్ప్రతిష్ఠించుకోవడానికి సహాయపడేందుకు వందనాలు. దేవా తండ్రి ప్రభా మరి నితాశ్రయ ప్రభా మరి రిజాయిస్ నీ బిడ్డ కూడా నూతన సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చినందుకు వందనాలు. వారి సంతోషం సహవాసం దేవా తండ్రి ప్రభా మరి హెబ్రోన్ నుండి కూడా మరి మీ దాసుని కూడా క్షేమంగా నర్సాపూర్ ఎల్షద్దాయిని నడిపించారు. దేవా పరిచర్యలో మీరు బలపరిచారు, వందనాలు. సహోదరుల పరిచర్యలో కూడా వాడుకున్నారు, మీకు ఎంతో వందనాలు. దేవా మీరు చేసిన మేలన్నిటికై స్తుతిస్తున్నాం. మరి స్థానిక సంఘముగా దేవా తండ్రి ప్రభా మరి వారి కార్యక్రమాల్లో భాగంగా దైవజనుడు భక్సింగ్ గారు సంఘ ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందని ఆయన జీవితంలో ప్రభా ప్రతి స్థానిక సంఘము తప్పకుండా మరి సంఘ ప్రార్థనలో చేరి రావాలని దేవా తండ్రి మీ దాసునికి ఇచ్చిన ప్రత్యక్షత అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42 ప్రకారంగా వీరు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విడుచుట ప్రార్థన చేయట యందు ఎడ తెగక ఉండిరి అన్నట్లుగా ఉదయం నుండి ప్రభా నిర్విరామంగా ప్రభా మరి ప్రత్యేక కూటములు నాయన ప్రభా మరి అన్నీ ఉన్నప్పటికీ ఎంతో పరిచర్య పనులు ప్రభా మరి ఆరోగ్య పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ నాయన చిన్న మందగా ప్రభా ఎల్షద్దై ప్రార్థన మందిరం కొరకు నాయన ఈ యొక్క సంఘము సహవాసం సేవ కొరకు మీ దాసుడు స్థానిక సంఘం కొరకు సార్వత్రిక సంఘం కొరకు కొంత సమయం ప్రార్థనలో మేము గడపబోతున్నాం. పాట ద్వారా కూడా మీరు మాకు మీరే మహిమ పొందారు. మీరే మాకు నిత్యమైన ఆశ్రయ దుర్గమైనటువంటి ఉన్న దేవుడు అని మరలా జ్ఞాపకం చేస్తున్నటువంటి మీ మేలులు ఉపకారాలన్నిటికై కూడా హృదయమార స్తుతించి ఆరాధించి గణపరిచి కీర్తిస్తూ దేవా తండ్రి ప్రభా మరి మా ప్రార్థన సమయం సహవాసం దీవించండి. మీ ఆత్మ నింపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ప్రార్థన విజ్ఞాపనము మనము చేయాలి అని మరి సంఘానికి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. మనము ఈ సమయంలో సంఘ ప్రార్థనగా మనము చేరి వచ్చాం. సంఘ ప్రార్థన, ఇంటర్సిషన్, విజ్ఞాపన, సప్లికేషన్ అని కూడా దానికి అర్థం ఉంది. అయితే తెలుగులో ఆ విజ్ఞాపన అనేటువంటి ఆ యొక్క ఒక్క మాట దయచేసి కొన్ని నిమిషాలు మనము ప్రాముఖ్యంగా మన యొక్క మనసులో దాన్ని మన యొక్క హృదయం పైన మన యొక్క ప్రార్థన జీవితం కొరకు మనము వ్రాసుకుందాం. విజ్ఞాపన, ఇక్కడ పౌలు అపోస్తలుడు అదే అన్నాడు, మీరు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను చేయవలెను. కాబట్టి విజ్ఞాపన అంటే ఏంటి? ఈ విజ్ఞాపన పరిచర్య ఎవరు చేశారు, ఈ విజ్ఞాపన పరిచర్య ఎవరి కొరకు చేశారు అనే దానికి ఒక 5 విషయాలు మన గమనంలో మొట్టమొదటిగా మరి 5 విషయాలు తీసుకొస్తాను. అందులో మొట్టమొదటిగా చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో మీరు టార్చ్ లైట్ పెట్టుకొని చదవండి తొందరగా. మనకు చాలా పరిచయమైన మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములో 12 గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలనగా మరణము నొందునట్లు అతడు ప్రాణమును తారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశారు. నా వెనుక చెప్పండి, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. 53వ అధ్యాయం అంతా కూడా ఎవరి కొరకు? యేసు ప్రభు కొరకు ఉంది కదా. యేసు ప్రభు సిలువలో ఆయన చేసినటువంటి ఆయన పొందినటువంటి శ్రమ, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచడు, మన దోషములను బట్టి నలగొట్టాడు, మన సమాధాన శిక్ష అతడు పొందిన గాయం చేత మనకు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విజ్ఞాపన పరిచర్య ఇది మనది
ఆరంభంలో ఇది మనుషులకు దేవుడు ఇచ్చినటువంటిది కాదు, కానీ ఇది దేవుని యొక్క పరిచర్య. ఇది దేవుడు చేసేటువంటి, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మరి విజ్ఞాపనము పరిచర్య. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు ప్రార్థన చేశారంట? ఎవరి కొరకు ప్రార్థన చేశారు? తిరుగుబాటు చేసే వారి కొరకు యేసు ప్రభు ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, యూదులైనటువంటి వారు, లేదంటే ఏదెను తోటలో ఉన్నటువంటి మానవాళి, ఆరంభం నుండి కూడా మానవాళిలో ఏం చూస్తాం మనం? తిరుగుబాటు చూస్తాం. ఏదైతే చేయకూడదు అంటారో అదే చేస్తారు, ఏదైతే మాట్లాడకూడదు అంటారో అదే మాట్లాడతారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? తిరుగుబాటు చేసేటువంటి జనాంగం అన్ని ప్రదేశాల్లో ఉంటారు కదండి, అన్ని దేశాల్లో, అన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా సువార్తకు తిరుగుబాటు చేసేవాళ్ళు కదండి. దేవుని వాక్యాన్ని పంచుతున్నప్పుడు సంఘం పైన తిరుగుబాటు చేసేవాళ్ళు, సంఘములో దైవదాసులకు హాని చేసేవాళ్ళు. అక్కడ గాజుల రామారావు అనే ప్రాంతంలో మనము గద్దినాలు చూస్తూ వచ్చాం. మందిరంలో వచ్చి దేవుని సేవకుడిని రక్తం వచ్చేటట్లుగా కొట్టారు ఏంటి, దేవుని సేవకుల పైన వచ్చి రక్తం వచ్చేటట్లుగా కొట్టారు. ఎన్నో అక్కడ మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములు అన్నీ కూడా డ్యామేజ్ చేశారు. మన తెలుగు రాష్ట్రంలో, మన సిటీలోనే దాదాపు 3-4 రోజులు మల్లారెడ్డి హాస్పిటల్లో ఆ దైవజనుడు అడ్మిట్ అయి ఉన్నాడు. తన ముఖం కూడా పగిలిపోయేటట్టు, కొన్ని కుట్లు పడేటట్టు కొట్టారు. ఇంకా ఇక్కడ కంటే ఉత్తర భారతదేశంలో చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి. అందుకే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ద్వారా మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తిరుగుబాటు చేసేటువంటి వారి కొరకు యేసు ప్రభు విజ్ఞాపన చేశాడు. రెండవదిగా యేసు ప్రభు ఎవరి కొరకు విజ్ఞాపన చేశాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. త్వరగా మనం కొన్ని విషయాలే చాలా క్లుప్తంగా, కొన్ని విషయాలు 7:22 చదవండమ్మా తొందరగా. హెబ్రీ 7:22 చదువుతున్నారా? హెబ్రీ 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఒకటి, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసుప్రభు ఈ లోకానికి రాకమునుపు ఇశ్రాయేల్ ప్రజల కొరకు, యూదుల కొరకు విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన పనులు చాలా మందిని లేవనెత్తాడు. ఆయన కాలం పరిపూర్ణప్పుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తం కాచి, ప్రాణం పెట్టి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఆయన ఇప్పుడు యుగ యుగములు జీవిస్తూ ఉన్నాడు. ఆయన సజీవుడు కాబట్టి మరణము లేకుండా ఆయన యుగ యుగాలు జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన యుగ యుగాలు జీవిస్తూ ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు కూడా తిరుగుబాటు చేసే వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా. కానీ కేవలము ఆయన యొక్క విజ్ఞాపన పరిచర్య తిరుగుబాటు చేసే వారికి మాత్రమే పరిమితి కాదు. ఇంకో స్టెప్ ముందుకు వచ్చాడు. ఏంటది? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, ఆ మాట గుర్తుపట్టు, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఆల్వేస్ తిరుగుబాటే ఉంటుందని అనుకోకూడదు. ఎంత తిరుగుబాటు ఉంటుందో, ఎంత దేవుని యొక్క సువార్తకు వ్యతిరేకత ఉంటుందో అందులో కూడా ఒక శేషం ఉంటుంది. దాన్ని ఏమంటారు తెలుసా? నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారు కదండి. దేవుని యొక్క అనాదికాల ప్రణాళికలో ఉన్నటువంటి వారు. నీవు నేను మనమందరం కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళమే కదా. యేసుప్రభు అంటే నేను కూడా తిరుగుబాటు చేశాను. కానీ ఎక్కడ? మనము దేవుని యొక్క సంకల్పంలో. వీఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక. ఈ సంకల్పంలో ఉంటే సరిపోద్దా? నీ కొరకు విజ్ఞాపన కూడా అవసరం. దేవుడు ఆ తిరుగుబాటు చేసే వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తూ, ఇంకా నేను ఇదే చేస్తాను, ఇంకా నేను ఎవరిని పట్టించుకొని అనలేదు. కానీ ఎవరైతే తన యొద్దకు వస్తున్నారో, తన సంకల్పంలో ఎవరైతే ఉన్నారో, అందుకే మనం చూస్తాం ముస్లిం విశ్వాసంలో నుండి చాలామంది ఎక్కడికి వస్తారు? యేసుప్రభు దగ్గరకు వస్తారు కదా. వేరే దేశాల నుండి, ఏ భాషల నుండి, అన్ని వర్గాల నుండి, అన్ని గోత్రాల నుండి, అన్ని ప్రాంతాల నుండి ఎక్కడికి వస్తున్నారు? సంఘంలో చేర్చబడుతున్నారు. కారణం ఏంటి? సీక్రెట్ ఏంటి? యేసు ప్రభు వాళ్ళ కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవుని బిడ్డలు వాళ్ళ కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. ప్రార్థన. ఇది యేసుప్రభు సేవ అన్నమాట. యేసుప్రభు యొక్క విజ్ఞాపన సేవ. రెండంతలు. ఒకటి తిరుగుబాటు చేసే వాళ్ళ కొరకు, రెండవది దేవుని వద్దకు వచ్చేవారి కొరకు. మూడవది చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. యేసుప్రభు వారి యొక్క మనకి ప్రార్థనలో మనం వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు ప్రేరణ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి కదండి.
రోమా 8:26 తొందరగా చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో చూడండి, మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ యొక్క ఆత్మ తానే మన పక్షముగా ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనము చేస్తున్నాడు. ఎందుకొరకు చేస్తున్నాడు? ఒకటి, తిరుగుబాటు చేసే వాళ్ళ కొరకు చేస్తున్నారు. ఇంకా నిత్య జీవం కొరకు నిర్ణయించబడి ప్రభు యొద్దకు వచ్చే వారి కొరకు చేస్తున్నారు. వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో అడ్డులు ఆటంకాలు చాలా ఉన్నాయి, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఇప్పుడు నీవు వచ్చేసినావు, మరి నీ పని ఏంటి? నీ కొరకు కూడా దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎల్షద్దాయిలో నేను ఒక్కదాన్నే వచ్చాను, నేను ఒక్కడే వచ్చాను అనుకోవడానికి లేదు, కానీ వచ్చావు అంటే నీ కొరకు ఎవరు విజ్ఞాపన చేశారు? యేసు ప్రభు ప్రాముఖ్యంగా నీ కొరకు విజ్ఞాపన చేశారు. ఎందుకండి? ఎందుకొరకు విజ్ఞాపన చేశాడు? నీవు బలవంతుడవనా? కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏలైనగా మనము ఎంత యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియని బలహీనులమని చూచి, అంటే మనకు ప్రార్థన చేయడము తెలియదు కాబట్టి మనం బలహీనులం, కాబట్టి మన కొరకు కూడా యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శాన, ప్రభా ఈ యొక్క ఎల్షద్దాయిలో ఉన్నటువంటి దేవుని సంఘానికి, నీ ప్రజలైనటువంటి వారికి, ఈ యొక్క నా యొక్క రక్తం చేత కొనబడి విమోచించబడినటువంటి వారి కొరకు ఇంకా ప్రార్థన నేర్పించండి. ఇంకా ఈ యొక్క ప్రార్థనలో వారిని ఉన్నతమైన స్థానంలో తీసుకురండి. ఈ యొక్క ప్రార్థనలో వారు ఇంకా హెచ్చుగా ఉండునట్లుగా వారికి సహాయం చేయండి అని చెప్పి మన కొరకు కూడా ఆయన విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. మన కొరకైనా ఇంకా చూడండి, ఆ రోమా 8:27 కింది వచనంలో 4వ సంగతి ఉంది. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మళ్ళా 4వదిగా యేసు ప్రభు మన కొరకు మాత్రం కాదు కానీ సార్వత్రికంగా చెదిరి ఉన్నటువంటి పరిశుద్ధులందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ఎల్షద్దాయిలో చేస్తున్నాడు, ఎల్షద్దాయిలో ఉన్న దేవుని బిడ్డల కొరకు చేస్తున్నాడు, తర్వాత ఈ బ్రాంచీలో ఉన్న వారి కొరకు చేస్తున్నాడు. అది చిన్న గ్రామమే కావచ్చు, అక్కడ మందిరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దేవుని సేవకుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, విశ్వాసులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళందరి కొరకు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఎల్షద్దాయి కొరకు చేస్తూ ఉన్నాడు, మెదక్ కొరకు చేస్తూ ఉన్నాడు, తూప్రాన్ కొరకు చేస్తూ ఉన్నాడు, సంగారెడ్డి కొరకు చేస్తూ ఉన్నాడు, తర్వాత 2 జంట నగరాల కొరకు చేస్తూ ఉన్నాడు, మా సంఘం కొరకు చేస్తూ ఉన్నాడు, అన్ని డినామినేషన్స్ కొరకు, అందరి కొరకు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. 4 గంటలుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విజ్ఞాపన పరిచర్య. మరి ఇది ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు వారికే ఈ యొక్క పరిచర్య పరిమిత. సో యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇది, ఆయన ఒక్కరు మాత్రమే చేస్తారంటే లేదు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఒక మాట దేవుడు తన ప్రజలపైన ఇది ఒక వాగ్దానం చేశాడనమాట. ఇది తన ప్రజలకైన జకర్యా 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను ఏం చేశాడంట? దావీదు సంతతి వారి పైన, యెరూషలేము నివాసుల పైన దేవుడు ఏం చేస్తున్నాడు? కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపనము చేసేటువంటి ఆత్మ దేవుడు కుమ్మరిస్తారని పాత నిబంధనలోనే వాగ్దానం చేశాడు. పాత నిబంధనలోనే వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా పాత నిబంధనలో చేసినటువంటి వాగ్దానం ప్రకారంగానే కొత్త నిబంధనలో కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఎప్పుడైతే మరి పరలోకానికి వెళ్ళాడో ఆది అపోస్తలు కూడి వాళ్ళందరూ కూడా ప్రార్థనలో మేడగదిలో అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమైంది? దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది. సో ఆ యొక్క ప్రార్థన, విజ్ఞాపనం చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన ఆత్మ అనేది కుమ్మరించబడింది. అందుకే పౌలు అపోస్తలుడు కూడా అనేక పత్రికలకు రాసే సమయంలో ఏమంటాడో, నేను మీ అందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాను, నేను మీ అందరి కొరకు నా ప్రార్థనలో మిమ్మల్ని ఎడతెగక జ్ఞాపకం చేసుకొచ్చున్నాను. ప్రతి పత్రికలో చెప్తాడు. అంటే ఇది పౌలు అపోస్తలుడికి మాత్రమే కాదు, మనకందరి కూడా. అందుకే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఫస్ట్ అందుకొరకే చదివించాను. ఏమన్నాడంట? మనమందరము నెమ్మదిగాను, 1వ వచనం నుంచి చదవండి, తిమోతికి రాసిన 1వ పత్రిక, ఆ మాట చదువుకొని ప్రార్థనలో వెళ్దాం. తిమోతి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే, చూసారా, అన్నిటికంటే ముఖ్యంగా మనము సంపూర్ణ భక్తి,
సో మనం ఎప్పుడు సంపూర్ణ భక్తిలోనికి మనం వస్తామంటే యేసుక్రీస్తు ప్రభు ఏ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ప్రార్థన చేశాడు చెప్పండి. ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? తిరుగుబాటు చేసే వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారి కొరకు ప్రార్థన చేశాడు. మూడవదిగా ఆయన యొద్దకు వచ్చిన వారందరి కొరకు మనము ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత నాలుగవదిగా సార్వత్రికంగా. చాలా మంది ప్రార్థనల్లో మన ఒంటరిగా మన వ్యక్తిగతంగా అవసరాలే సరిపోతుంది. కొంతమంది వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థన చేయొద్దని కదా, చెయ్యాలి, కానీ దానికే పరిమితి కాదు. యేసుప్రభు మనకు మాదిరి, ఫోర్ ఫోల్డ్ ఎగ్జాంపుల్ అన్నమాట. యేసుప్రభు పరిచర్యలో మనకు మాదిరి. కాబట్టి మనమందరము నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయుచు కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఆ యొక్క విజ్ఞాపన పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ వచ్చాడో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, మన సంఘములో, సంఘ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, రాత్రి ప్రార్థనలో, స్త్రీల ప్రార్థనలో, తర్వాత మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా మనము ఆ విధంగా మనం ఉండునట్లుగా మనము చివరిగా చూడండి, ఒక్క మాట చదివి యాకోబు 5:16 ఈ మాట చదివి మనం ప్రార్థనలో వెళ్ళిపోదాం. 5:16 ఆ విజ్ఞాపన ఎలాంటిది, ఆ విజ్ఞాపన ఎలాంటిది, తర్వాత దాని యొక్క మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం. ఇది మామూలు పని కాదు. ప్రార్థన పని, విజ్ఞాపన పని మామూలు పని కాదు, చాలా బలమైన పని. కాబట్టి ఆ బలవంతులు చేసే పని. సో దేవుడు బలమైన కార్యాల కొరకు మనల్ని ప్రార్థన చేయమని ఆయన ఇంటికి తీసుకొచ్చాడు. ప్రభువు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా విజ్ఞాపన ప్రార్థన చేశారో ఆయన ఆత్మ ద్వారా మనకు కూడా అలాంటి ఒక ఆత్మ నింపుదల ధారాళంగా సమృద్ధిగా మనందరి యొక్క హృదయాల్లో మన మధ్యలో కుమ్మరించి ప్రార్థనలో నడిపించును గాక. గమనించండి, పొద్దున్నుంచి ఎంతగానో అలసిపోయి ఉంటారు కాబట్టి సమయం లేదు. క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ ప్రార్థన చేయండి, ముగించుకుందాం. ఈరోజు జరిగిన పరిచర్యకి దేవుడు నీరు కట్టి ఫలింప చేయలాగున, అదే రీతిలో రాబోతున్న జనాల పరిచర్య కొరకు, పాప కొరకు, నాకు కూడా నోటి నుండి వేడి కుక్కులు మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంది, అది కూడా తగ్గడం కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి పరిచర్య చేసి వెళ్తున్న సేవకురాలు వారి ప్రయాణాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మందిరం కొరకు అన్న కొరకు కూడా ప్రార్థన చేయండి అన్నారు. పరిచర్య కొరకు, మా కొరకు, అందరి కొరకు కూడా, ఆ వ్యక్తిని కూడా బలవరం దగ్గరలో ఉంటారు వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. క్లుప్తంగా చేయండి.